సో తిరుపతి రెడ్డి సోదరుడు కూడా మాకు తెలియకున్నాము అది బఫర్ జోన్ అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. సో రేవంత్ వ్యాఖ్యలు సరికావు, కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యల నేతలను సంప్రదించి తీర్పులు ఇస్తున్నామా? రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తిరగండి. సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతారు? ముఖ్యమంత్రి వైఖరి ఇలానే ఉంటే ఓటు నోటు కేసుపై వేరే రాష్ట్రంలో విచారణ. ప్రభుత్వ న్యాయవాదికి ప్రభుత్వ కోర్టు హెచ్చరిక. తొలుత కేసు బదిలీకి న్యాయమూర్తులు విముఖం. సీఎం వ్యాఖ్యలతో నిర్ణయం కుచ్చు బిగిస్తోంది. ముంబై నటి కేసులో ఏపీ సర్కారు సీరియస్. విచారణాధికారిగా ఏసీపీ శ్రవంతి రాయ్. నేడు విజయవాడకు కాదంబరి జత్వాని. వేదికలపై వాంగ్మూలం ఇచ్చే అవకాశం. ఒకటినే ఏపీ పోలీసులపై ముంబైలో ఫిర్యాదు. తాజాగా విజయవాడ సిపికి ఆన్లైన్లో కాదంబరి జత్వాని. టీమ్స్ వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణ. కుమార్తెను చూసి భావోద్వేగంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కళ్ళలో నీళ్లు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కవిత తండ్రితో ఆలింగం, పాదాభివందనం. సో ఇక్కడ మొత్తం హైడ్రా చుట్టూ హైడ్రామా నడుస్తుంది. హైడ్రాకి సంబంధించి బఫర్ జోన్లు ఓన్లీ సిటీ లోపల కాదు, బయట అవుట్స్కట్స్ జిల్లాలలో ఉన్న బఫర్ జోన్లు, చెరువులు, కుంటల పైన కూడా ఇక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతుంది. ఆ పార్టీలతో సంబంధం లేకుండా నాయకులందరూ దిస్ ఇస్ రైట్, ఏదైతే రంగనాథ్ గారు సీఎం చేస్తున్న చర్యలు ఏదైతే హైడ్రా విషయం ఉన్నాయో అది సమర్థించాల్సిన విషయం అని చెప్పేసి అందరూ పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి. సో ఇదే విషయంలో ఫాతిమా కాలేజీకి సంబంధించి కూడా విద్యార్థుల్ని రెచ్చగొట్టుకున్న పరిస్థితి అక్బరుద్దీన్ ఓవైసీ. సో విద్యార్థుల్ని రెచ్చగొట్టకుండా ఏదైతే కాలేజీ ఉందో దాన్ని వాళ్ళే స్వయంగా కూల్చి వేస్తే బెటర్ అనేది ఆలోచన. డిజిటల్ అరెస్ట్ ధర. అవినీతికి పాటుపడితే తాట తీస్తాం. హైదరాబాద్ పేరుతో పైసలు వసూలు చేస్తే జాగ్రత్త. సీఎం రేవంత్ రెడ్డి వారిని ఏసీబీ విజిలెన్స్ ఫోకస్ పెట్టాలి. సంబంధిత అధికారులకు సీఎం ఆదేశాలు. అక్రమ నిర్మాణాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులపై హైడ్రా ఫోకస్. సో గెట్ రెడీ. తెలంగాణలో మరో ఎన్నికల హడావుడి షూరు. త్వరలోని లోకల్ బాడీ ఎలక్షన్స్. స్థానిక సంస్థల ఎన్నికలకు తయారుగా ఉండండి. ఓట్లకు అంతా సిద్ధం చేసుకోవాలంటూ కలెక్టర్లకు ఆదేశాలు. జిల్లా కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్. సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ నాటకం ఆడుతున్నారు. రుణమాఫీ వాపస్ పేరుతో సరికొత్త డ్రామా. రేవంత్ సర్కార్ అన్నదాతలను అవమానిస్తుంది. రుణమాఫీ చేయలేక 100 కొర్రీలు పెడుతున్నారు. ట్విట్టర్ ద్వారా మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు. పూర్తి స్థాయిలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని అమలు చేయండి. సబ్ ప్లాన్ అమలుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయండి. దళిత గిరిజన జీవితాలలో మార్పు వచ్చేలా చర్యలు. ఉన్నత స్థాయి సమీక్షలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. హైడ్రాపై ప్రభుత్వం కీలక నిర్ణయం. కూల్చివేతలపై మరింత ముందుకు మరిన్ని ఆధారాలు అప్పగించే దిశగా సర్కార్. ఓఆర్ఆర్ పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలపై దృష్టి పెట్టాలి. చెరువులు, పార్కులు, నాలాలపై ఆక్రమణలను తొలగించాలి. ఉన్నత స్థాయి సమీక్షలో సిఎస్ శాంతికుమార్. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరు. సీఎం సోదరుడికి నోటీసులు. రేవంత్ తమ్ముడు తిరుపతి రెడ్డి ఇంటికి కూల్చివేస్తామని హైదరాబాద్ వెల్లడి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణాలకు వార్నింగ్. దుర్గం చెరువు పరిధిలోని పలు నివాసాలకు నోటీసులు. నా ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేయండి అంటూ తిరుపతి రెడ్డి వ్యాఖ్యలు. భారత్ కోసం క్రీడలో పాల్గొన్న ప్రతి క్రీడాకారుడికి అభినందనలు. జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా స్పెషల్ వీడియో విషెస్ చెప్పిన ప్రధాని. రాజధాని పనుల్లో వేగం పెంచాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి. అందుకు అనుగుణంగా రాజధాని లోగో రూపకల్పన. అమరావతి అంటే దేవతల రాజధాని. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలి. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులను దిశానిర్దేశం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సో ఇతరులను భావోద్వేగ క్షణాలు. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్కి వెళ్ళి తండ్రి కేసీఆర్ని కలిసిన కవిత. కూతురిని గుండెలకు హత్తుకొని భావోద్వేగానికి గురైన కేసీఆర్. సాగర్కు కొనసాగుతున్న వరద. 18 గేట్లు ఎత్తి నీటి విడుదల. న్యాయస్థానం అంటే గౌరవం లేదా? సీఎం రేవంత్ రెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. కాకపోతే బెయిల్పై రేవంత్ వ్యాఖ్యలు దుమారం. బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి చేసేది ఇలాంటి వ్యాఖ్యలేనా? రాజకీయ నాయకులకు సంప్రదించి తీర్పులు ఇస్తామా? ఓటుకు నోటు కేసు సందర్భంగా సుప్రీం ధర్మాసనం సీరియస్. ఓటుకు నోటు కేసు తెరపైకి వచ్చిన పరిస్థితుల్లో వీళ్ళు
ప్యానిక్ అవుతున్న సిచ్యువేషన్, ప్యానిక్ అయ్యి ఏది మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి తెలియదు. సో దిశలో చూసుకుంటే హైడ్రాకు ఫుల్ పవర్స్, ఇకపై నోటీసులు జారీ చేసే అధికారం, విధివిధానాలు రూపొందించేందుకు కసరత్తు, అపోహల ఆధారాలుగా కేసును బదిలీ చేయలేదు, 6వ ఓటర్ల ముసాయిదా లిస్టు, ఆన్లైన్ పాస్పోర్ట్ సేవలకు 5 రోజులు బ్రేక్, ప్రేమోన్మాది ఘాతకం, జనం సొమ్ముతో వ్యాపారం, 4% పైగా వడ్డీ ఆశ చూపి వసూలు, ప్రజాక్షేత్రంలో కేసీఆర్, రైతాంగ సమస్యలపై కార్యాచరణకు కసరత్తు, బీసీ కమిషన్కు నేడో రేపో కొత్త టీం, కేసీఆర్ను కలిసిన కవిత, జన్మడ ఫామ్ హౌస్ సంగతి ఏంటి, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, ఇండియాలో అదానీ టాప్, ఏసీబీ వాళ్ళు అసిస్టెంట్ రిజిస్టర్, పాఠ్యాంశంగా హౌ టు రెస్పెక్ట్ ఉమెన్, హైడ్రాకు ఫుల్ పవర్స్, ఇకపై నోటీసులు జారీ చేసే అధికారం కూడా హైడ్రాకే, జంట జలాశయాలను హైడ్రా పరిధిలోనే ఓఆర్ఆర్ పరిధి మొత్తం అప్పగింత, చెరువులు నాలాలు పార్కుల సేఫ్టీ బాధ్యతలు, ప్రభుత్వ స్థలాలు పరిరక్షణ, త్వరలో అడిషనల్ స్టాఫ్ కేటాయింపు, గైడ్లైన్స్ రూపకల్పనలో దానకిషోర్, కన్ఫ్యూజన్ తొలగించేందుకు నిర్ణయం, సిఎస్ శాంతకుమార్, వివిధ శాఖల అధికారులతో రివ్యూ, హైడ్రా పేరుతో వసూళ్లు, పాత నోటీసులతో భవన యజమానులకు బెదిరింపులు, సీఎంకు చేరిన ఫిర్యాదులు, 6 ఆఫీసర్లపై క్రిమినల్ కేసు, మొత్తం 100 పైన క్రిమినల్ కేసు పెట్టి లోపలేయాలి, దానకిషోర్ లాంటి వాడు తీసుకొచ్చి మళ్ళీ హైడ్రాలో ఆయన బాధ్యతలు అప్పచెప్తున్నారు. సో అది కూడా చూడాల్సిన అంశం. ఎందుకంటే ఇక్కడ హాస్ట్ ఆఫీసర్లు ఇచ్చిన తర్వాత కింద గైడ్లైన్స్ తయారు చేయమని చెప్పి ఒక అవినీతి పరుడికి ఎలా బాధ్యతలు అప్పచెప్తారు. ఎందుకంటే ఆల్రెడీ బాలకృష్ణ ఏసీబీ రైట్స్తో దొరికారు, హెచ్ఎండిఏ కమిషనర్గా ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో దానకిషోర్ కావచ్చు, అమయ్ కుమార్ కావచ్చు, నవీన్ మిట్టల్ కావచ్చు, వీళ్ళందరూ కరెక్టెడ్ ఐఏఎస్ అని చెప్పేసి మనం గతంలో కూడా